కొడంగల్ ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు కేటీఆర్. రైతుల తరఫున న్యాయస్థానంలో కొట్లాడతామన్నారు. ఫార్మా విలేజ్ ఆలోచనను మానుకోవాలని రేవంత్కు సూచించారు. కొడంగల్ ఘటనపై ముఖ్యమంత్రి సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది. వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు లేకపోతే కొడతారా? ఇక భూములు లేకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు.